చూడండి బాబు, సందడి సందడి. కూర్చోమ్మా. యాక్చువల్ గానండి నేను మనోరంజన్ పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి. సిగ్గులేదయ్యా? ఆ అమ్మాయి వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? చూసారా, మీరంటే జెంటిల్మన్ కాబట్టి ఏదో మర్యాదగా ఇలా తిట్టారు. ఆ అమ్మాయి నేను ఈ మాట అనేసరికి గట్టిగా 4 పీకి చంపైపోయిందండి. అయినా నేను చూడటానికి ఏదో ఇలా కనపడుతున్నాను గాని నా వయసు ఎంత అనుకుంటున్నారు? ఎంత ఉంటుంది? 35. ఏంటో యుక్త వయసులోనే ముసలాళ్ళలాగా కనపడుతున్నాను. నీ సమస్య నాకు బాగా అర్థమైందయ్యా. ఎందుకంటే నాది కూడా సేమ్ ప్రాబ్లం. ఇంకా 34 దాటలేదు. ఏ నమ్మకం లేదా? అసలు ఇందులో నమ్మకపోవడానికి ఏముంది లేండి. నాకెప్పుడో 50 దాటిపోయాయి. ఏదో సరదాగా నిన్ను ఇంప్రెస్ చేయడానికి అలా అంటే నువ్వు నిజంగా నమ్మేసావా? నేనే గెలిచాను. కొట్టు, 100 కొట్టు. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఈసారి కనుక నేను ఓడిపోతే ఈ వీధే వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మీ పందెం ఏమిటో చెప్పండి. ఇదిగో మాట మాట మాట. మిమ్మల్ని పందెం ఏమిటో చెప్పండి. లే లే కూర్చో కూర్చో. చూసావా నేనంటే ఎంత భయపడిపోయావో? వెర్రి వెధవి. నీకే అన్ని తెలివితేటలుంటే తెలివైన వాడిని నాకెన్ని తెలివితేటలుండాలి? నేను పందెంలో ఓడిపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అంటాననుకుంటున్నావా? చచ్చిన అన్నం. అంత వెర్రి వెధవను అనుకుంటున్నావా? మెల్లిగా నన్ను పందాల్లోకి దింపి ఈ ఇంట్లోంచి నన్ను వెళ్ళగొట్టే ప్లాన్ లో వచ్చావా? అబ్బే, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ గుండెల్లో గుండె దింపి నీ బ్రెయిన్ రెంట్కి ఇస్తాను, జాగ్రత్త. అది సంగతి. ఈ ముసలోడు ఉన్నాడు చూశారు, మామూలోడు కాదండోయ్. ఎలాగూ మనం పంపించేయబోతున్నామన్న అనుమానం కలిగింది కనుక ఇప్పుడు మనం ఎన్ని ట్రయల్స్ వేసినా మనిషి మాత్రం ఎలర్ట్ అయిపోతాడు. బాగా చిరాకు పెట్టామనుకోండి మన ప్రాణాలకే డేంజరు. కాబట్టి కొన్నాళ్ల పాటు మనం కాముగా ఉండడం మంచిది. మా ఫ్రెండ్ చనిపోయింది. ఎవరే? ఎవరు? చంద్రకళ. ఎలా చనిపోయింది? ఎవరినో ప్రేమించిందంట. ఆ విషయం వాళ్ళ నాన్నతో చెప్పిందట. వాళ్ళ నాన్న ఒప్పుకోలేదని ఊరేసుకుని చనిపోయింది. ఆయుష్ పూర్తి కాకుండా మనిషి బలవంతంగా చచ్చిపోతే దెయ్యమై తిరుగుతుంది. మా ఊళ్ళో ఒకసారి వయసులో ఉన్న పిల్ల ప్రేమలో ఫెయిల్ అయ్యి చచ్చిపోయింది, దెయ్యమైంది. ఆ తర్వాత వయసులో ఉన్న ఏ పిల్లని వదలలేదు, చంపేసింది. అది తలుచుకుంటే ఇప్పటికీ నా గుండె దడదడలా ఆడిపోతుంది. సర్లేండి, ఈ డిస్కషన్ అంతా ఎందుకు కానీ మీరు వెళ్ళి చూసిరండి. అలాగే అలాగే అంకుల్. రావే, పదండి. జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా ఉందా? అర్ధరాత్రి బెదిరిస్తున్నావు? ఇదిగో నాకేం భయం లేదు. కాదనయ్య, నిజం రా, ప్రామిస్. నాకు ఆ గజ్జల్ సౌండ్ వినపడుతుందిరా. నాకు వినిపించలేదు కదే. ఇదిగో కథలు చెప్పకు, అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకు, నీకు వర్కౌట్ అవ్వదు. ఏమండి ఏమండి, గట్టిగా అరవకి. ఇక్కడ ఇదేమిటి మంచ కింద పడుకున్నారు? అది గచ్చు చల్లగా ఉంది కదా, హాయిగా నిద్రపడుతుందని. ఏడ్చినట్టే ఉంది. మీరు ఒకసారి బయటికి వెళ్ళి రారు? ఇప్పుడా? ఎందుకు? ఫ్రిడ్జ్ లోంచి మంచినీళ్ళు తీసుకురండి. తీసుకురండి ప్లీజ్. కుదరదు. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్ని సందడే చూడండి బాబు, సందడి సందడి.